ఎన్నిసార్లు జరిగిందో తెలుసుకోవాలా ఎవరైనా సరే ఫస్ట్ మనము దాని గురించి చర్చించేటప్పుడు గతంలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఏం జరిగింది మాట్లాడాలి సార్. చాలా మంది మీడియా సంస్థల మీడియా ప్రజలు కానీ చాలా మంది ఈ పులివెందులకు సంబంధించిన గత చరిత్ర తెలియకోకుండా గతంలో ఏం జరిగింది తెలియకోకుండా ఏదో ఇప్పుడే ఏదో అవాంతరం జరిగింది ప్రజాస్వామ్యానికి ఏదో ఉండేటువంటి ఇబ్బందులు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పులివెందుల చరిత్ర గురించి మాట్లాడాలి తెలుసుకోవాలా. 78 వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంత భౌగోళిక రాజకీయ పరిస్థితి ఓడిపోతే జిల్లా చైర్మన్ దిగి ఇది ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు పోటీ చేస్తాం. గెలుపోవడంలో సహజం. మేము కూడా గెలుస్తామా లేదని మాకు గారి ఒక బాగా జరిగింది మా విధానాలు నచ్చి ప్రజలు మాకు ఓట్లు వేస్తారని ఒక బలమైన నమ్మకం ఉంది. మేమంటే ఓటింగ్ స్థాయిని మేము గమనించినప్పుడు వ్యక్తం చేస్తాం చెప్పడం లేదు కదా. గతంలో మీ పార్టీని మీ పార్టీ నాయకుల్ని మీ పార్టీ అభ్యర్థుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, కనీసం మినిమం ఓట్లు రాకుండా ఏ రకంగా చేశారు అనే విషయాన్ని రాయలసీమ రాజకీయాన్ని పులివెందుల రాజకీయాన్ని చాలా కళ్ళకు కట్టినట్టు వివరించారు. ధన్యవాదాలు. కానీ గతంలో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి చేస్తాం మేము అనడం ఎంత సార్. గతంలో కూడా 1995లో కానీ అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలు కానీ లేదా సొసైటీ ఎన్నికలు జరిగినప్పుడు మేము అధికారంలోనే ఉన్నాం. ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉండే ఎన్నికల సంఘం కానీ ఆ రోజు ఇక్కడ అధికారులు కానీ సమర్థవంతమైన అధికారులు లేరు కాబట్టి విఫలం చెందడం జరిగింది. ప్లస్ దాంతో పాటు మేము నిర్మాణాత్మకంగా పార్టీని కొన్ని కారణాల వల్ల పటిష్టం చేయలేకపోయాం. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు 5 మాటలున్నారు, ఆయన పటిష్టం చేయలేకపోయినారు. ఈ నియోజకవర్గంలో ఆయనకు అనేక రకాలైన పార్టీ అవకాశాలు ఇచ్చినా చేయలేకపోయినారు. మేము సంస్థాగతంగా ఆయన కన్నా 2019, 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కూడా మేమందరం కూడా పోటీ చేయాలని సంసిద్ధమైనప్పుడు ఆయన ఆఖరి వరకు తటపటాయించి మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి మరి 1 గంటనో 2 గంటల్లో పోలింగ్ ఇది నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందనగా మమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టేసి కళ్ళ గంతలు కట్టేసి పార్టీ క్యాడర్ను లీడర్ను అందరినీ అందేది. నేను ఉండేటుండి నేను తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల నుంచి వైదొలుగుతానా, నేను ఈ రోజు ప్రశాంతంగా ఉంటా అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఆ రోజు మేము గెలుపుకోవడంతో సంబంధం లేకుండా అనేక సందర్భాల్లో మేము పోటీ చేసాం. మేము పోలింగ్ ప్రక్రియ జరుపుకోలేమని మాకు తెలిసినా కూడా ప్రజాస్వామ్య ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఏకగ్రీవాలు చేయనీయకూడదని చెప్పేసి మేము పోటీ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పోయినా ఇప్పుడైనా ఏజెంట్ మహిళలు కూర్చోండి, ఎవరు కూర్చోలేదు. ఏజెంట్ ఇంతకుముందు ఎవరు పులివెందుల నియోజకవర్గంలో అనేక సందర్భంలో నా సత్యమణి గారిని కూర్చుంది ఏజెంట్ గా. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు నా సత్యమణి కూర్చుండేది. ఎంత అరాజ్ చేశాడు మీరు ఆడోళ్ళను అంటే మీరు అరాజ్ చేస్తే మంచిది, మిగతా వాళ్ళు మీ ఆడోళ్ళు ఇబ్బంది పడితే చెడుపా. మా ఇంట్లో ఆడోళ్ళు ఇబ్బంది పడలేదా? మా ఇంట్లో ఆడోళ్ళను మీరు దూషించలేదా? మొత్తం 23 ఎన్నికల్లో మీ పోలీసులు మీ ఇక్కడుండే రాజు అనే సిఐ పనికిమాలని అధికారి అరాచకం వల్ల మొగళ్ళను మేము ఏజెంట్లో పెట్టలేకపోయినాం. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో జరిగే ఎన్నికల్లో కూడా మహిళలు రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు బాక్స్ లో ఒక విజువల్ కనిపిస్తుంది అనుకుంటా. దానిలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అక్కడ ఉన్న వైసీపీ బూత్ ఏజెంట్ ని బయటకు పంపిస్తున్న దృశ్యాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైజ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఆయన జరిగిందో లేదో తెలియదు నాకు. నిజంగా అంటే ఇది ఏ వీడియోలో తెలియదు కదా. రామప్రసాద్ రెడ్డి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి గత 20 సంవత్సరాలుగా వాళ్ళు రాయచోటి నియోజకవర్గంలో రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆ వీడియో నేనైతే గమనించలేదు. అది రైట్ అండి. అంటే వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఇలా ఇంత దౌర్జన్యం జరిగింది. ఇప్పుడు 30 సంవత్సరాల కింద